guys, good morning. Welcome back to my channel. ఇది నా సెకండ్ వీడియో కాబట్టి నా ఫస్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో టైప్ చేసేయండి. అండ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కాబట్టి ఫస్ట్ టీతో స్టార్ట్ చేశాను. సో సండే కాబట్టి ఈరోజు చికెన్ బిర్యానీ కూడా వండేస్తున్నాము. ఎందుకంటే ఈ సండే ఈ వీకెండ్స్లోనే కదా మనం ఏదైనా ఫ్రెష్గా మనం టైం తీసుకొని తినేది ఈ వీకెండే కాబట్టి. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. అది మార్నింగ్ 10 o'clock అండి. ఎందుకంటే అంత ఎర్లీగా నాకు చాలా వర్క్ ఉంది. సో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మనం కుకింగ్లో అంత ప్రొఫెషనల్ ఏం కాదు, అందరూ చేసేటట్టే చేస్తాము. ఇంకా వచ్చేసి ఇద్దరం జాబ్ హాలిడేస్ కాబట్టి మాకు వీకెండ్స్లోనే మాకు టైం దొరుకుతుంది. సో ఈ వీకెండ్లోనే అలా స్పెండ్ చేస్తూ కుకింగ్ కానీ అలా అవుట్కి వెళ్ళడం కానీ ఆ 2 daysలోనే స్పెండ్ చేస్తాం. ఎందుకంటే నాకు సాటర్డే సండే హాలిడే, మా హస్బెండ్కి ఓన్లీ సండే హాలిడే వస్తుంది. ఆ టైంలోనే ఫాస్ట్ మోడ్లో ఉంది, ఎందుకంటే చాలా లెంగ్త్ వచ్చేసింది. సో మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. అండ్ ఇప్పుడు కుకింగ్ చూసేసి ఎలా నేను చేస్తున్నానో చూడండి. ఇది ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసి దాన్ని ఆల్రెడీ నేను చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసేసి ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కాబట్టి జస్ట్ నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. బాయ్ బాయ్. సో ప్రాసెస్ అంతా అయిపోయింది. సో వెళ్ళి చూస్తున్నాను కర్రీ అయిందో లేదో. జస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ప్రాసెస్ అంతా మీకు చూపించలేదు, ఎందుకంటే జస్ట్ అందరూ మీరు ఎలా చూస్తారో నేను చికెన్ కర్రీ అలాగే చూస్తాను. అండ్ బిర్యానీ కూడా చూసాను. ఆ ప్రాసెస్ అయితే నేను రికార్డింగ్ చేయాల. సో ఈ ప్రాసెస్ ఇలా అయితే కుకింగ్ అయిపోయింది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఉంటుంది కదా, అది ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా ఫర్దర్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.